శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతుందున ఏ రకమైన ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజగ్రహము పంచమ వ్యయాధిపతి అవుతారు. సో ఆయన 2వ స్థానంలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ, ఫైనాన్స్, కుటుంబ వ్యాపారం, భూమి, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, గోల్డ్, మెటల్స్లో యాక్టివిటీ పెరుగుతుందని చెప్పాలండి. ధన్ని పుత్రుడు కుజుడు. సో కాబట్టి మెటల్స్లో యాక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్లాన్ చేసుకోవాలి. ప్రొఫెషనల్స్ యొక్క సలహా కూడా అవసరం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క మాటల ప్రభావం, మాటలతోనే డీల్ క్లోజ్ చేసే శక్తి కూడా పెరుగుతుంది. అవుట్రైట్గా మాట్లాడడం వల్ల సో దాని డీల్ని సులభంగా క్లోజ్ చేస్తారు. అదే మాటలతోటి శత్రువులు కూడా తయారయ్యే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఎనర్జెటిక్ ప్లానెట్ అది మౌత్ 2వ స్థానంలో ఉంటున్నారు. సో అందుకని ఏదంటే ముఖ్యంగా నెమ్మదిగా, స్పష్టంగా, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోగలిగితే మాత్రం సో ఈ మాటలతో ఆగిపోయే పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయండి. హెల్త్ విషయంలో చూస్తే 2వ స్థానము ఫుడ్ కూడా ఇండికేట్ చేస్తుంది. నోరు, మసాలా, కారము, వేడి తినే అలవాటు తగ్గించుకోవాలి. లివర్ సంబంధం కావచ్చు, పిత్తం, గ్యాస్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీలైతే ఉపవాసం ఉండండి, లేకుంటే తేలికైన డైట్ తీసుకోవడం. సో ఈ యొక్క డిటాక్స్ కూడా చెప్పవచ్చు. రెమెడీ ఏంటయ్యా అంటే అన్నదానం చేయటము. సో అనాథాశ్రమాల్లో సేవ చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితం వస్తుందండి.